హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధ. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి. వీడియో కంటెంట్ ఏంటి అంటే, కొందరి మేరకు ఈ వీడియో చేస్తున్నాను. నా తప్పు లేదక్క, అయినా కూడా మేము ఎందుకు ఇంత బాధపడుతున్నాం, నేను బాధపడుతున్నానని చెప్పేసి మా పర్సన్కి తెలిసినా అయినా ఎందుకు ఒక స్టెప్ తీసుకుంటలేరు అని చెప్పేసానని కొందరు నా దగ్గర రీడింగ్ తీసుకున్న వాళ్ళు నన్ను క్వశ్చన్ వేస్తున్నారు. దాని గురించి వీడియో చేయమని అన్నారు. సో ఆ సబ్జెక్ట్ మేరకు నేను వీడియో చేస్తున్నాను. ఓకేనా? మీ తప్పు లేదు, అయినా మీరు మీ పర్సన్ విషయంలో మీరు బాధపడుతున్నారు. దేనికి మరి ఇంత బాధపడుతున్నారు? మీకు మీ పర్సన్కి తెలుసా మీరు బాధపడుతున్నారని? తెలుసు కూడా. చెవులుండి చెవిటివాడులా, కళ్ళుండి గుడ్డివాడులా, నోరుండి మూగవాడులా మాకెందుకు అని చెప్పేస్తానని ఎవరెక్కడ పోతే నాకెందుకు అని ఉంటున్నారా? నిజంగానే వాళ్ళు కూడా మీకోసం బాధపడుతున్నారు. సరే, గెట్ రెడీ. శ్రీమతి వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళ పర్సనల్ విషయంలో తప్పు చేయకుండానే బాధపడుతున్నారు. వీళ్ళు ఇంత బాధపడుతున్నట్టు వాళ్ళ పర్సన్కి తెలిసిన ఎందుకు స్టెప్ తీసుకుంటలేరు? అసలు ఏం జరుగుతుంది? వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? చెప్పండి యూనివర్స్. షో మీ ద ఆన్సర్ ప్లీజ్. 5 of Swords, Temperance, శ్రీమాత్రే నమః. జస్టిస్, 3 of Swords, Strength, Ace of Pentacles, Five of Wands, ద టవర్తో వాళ్ళు ఆలోచించట్లేదు, వాళ్ళు బాధపడతలేరని మాత్రం మీరు అనుకోకండి. ఓకేనా? మీ తప్పు లేదని వాళ్ళకు తెలుసు. మీ తప్పు లేకున్నా కూడా వాళ్ళు ఒక స్టెప్ తీసుకోలేని పరిస్థితులలో ఉన్నారు. మీరు చూస్తున్న వ్యూవర్స్ మీ పర్సన్ కోసం ఏడుస్తున్నారని తెలుసు, బాధపడుతున్నారని తెలుసు, మీరు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారని తెలుసు. మీది ఒక మంచి ఒక మదర్లీ నేచర్, మీకు ప్రేమ ఇవ్వటం తెలుసు. మీరు బ్యాలెన్స్గా మీ లవ్ లైఫ్ని పట్టుకొస్తారని తెలుసు. అన్నీ తెలుసు. ఓకేనా? అన్నీ తెలిసి కూడా మరి ఏంటక్క, మరి ఏంది స్టెప్ ఎందుకు తీసుకున్నట్లేదు, ఒక నిర్ణయానికి ఎందుకు రావట్లేదు? సో పెండిలం కూడా చేద్దాం, మర్చిపోకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? నేను పెండిలం కూడా చేస్తాను. ఎదురుగా పెడుతున్నా. అయితే నన్ను అడగొచ్చు, ఈ మధ్యకాలంలో చాలా మార్పులు చేర్పులు మీ పర్సన్లో జరిగాయి. ఓకేనా? ఈ పర్సన్ సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా మీ పర్సన్ లైఫ్లోకి ఈ పర్సన్ ఒక సాడ్ మూమెంట్లో సడన్గా వాళ్ళ ఇంట్లో జరగరాని నష్టం ఏదైనా జరిగినప్పుడు, వాళ్ళు చాలా బాధలో ఉన్నప్పుడు మీరు ఒక సినారియో మీట్ అయి ఉండొచ్చు. ఓకేనా? ఆ పర్సన్నే. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆ పర్సన్ మీకు ద స్ట్రెంగ్త్తో మీకు క్లారిటీ ఇవ్వకపోవచ్చు. ఓకేనా?
స్ట్రెంగ్త్తో, ఒక ధైర్యం లేక ఈ టవర్ సిచ్యువేషన్, ఈ సిచ్యువేషన్, ఈ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఒక సినారియో గమనించండి, ప్రశాంతంగా వినండి. వాళ్ళ లైఫ్లో సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ లైఫ్లో ఒక చాలా విలువైందని కోల్పోయినప్పుడు, వాళ్ళు బాధలో ఉన్నప్పుడు, వాళ్ళకి ఎనర్జీ నడుస్తున్నప్పుడు, ధైర్యం లేక వాళ్ళు ఏ స్టెప్ తీసుకోలేక వాళ్ళు లో ఎనర్జీలో ఉన్నప్పుడు, ఒక డార్క్నెస్లో ఉన్నప్పుడు ఈ పర్సన్ని మీరు మీట్ అయి ఉంటారు. ఓకేనా? ఒక సినారియో. ఆ పర్సన్ మీరు ఎంత బెక్ చేస్తున్నా, మీరు ఎంత బతిలాడుతున్నా, ఎంత మీరెంత జెన్యున్గా వాళ్ళతో ఉన్నా కూడా ఆ పర్సన్ మీకు పూర్తిగా దగ్గర కాకుండా అన్నీ తెలుసు కూడా ఈ పర్సన్ ఏ ఆన్సర్ చెప్పకుండా ఉండుంటే ఆ పర్సన్ సడన్గా ఇప్పుడు మీ తప్పు లేకుండా జెన్యున్గా ఒక 5 years అయి ఉండొచ్చు, 4 years అయి ఉండొచ్చు ఈ పర్సన్ కోసం మీరు వెయిట్ చేయబట్టి. ఓకేనా? అలాంటి పర్సన్లో మార్పులు మొదలయ్యాయి. ఓకేనా? ఆ పర్సన్ సింగిల్ ఓరియంటెడ్ పర్సన్ అయి ఉండొచ్చు, లేదనుకుంటే వీడియో చూసిన సింగిల్ ఓరియంట్ అయి ఉండొచ్చు, లేదనుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఒకవేళ వాళ్ళు మ్యారేజ్ అయిన పర్సన్ అయినా కూడా వాళ్ళు సింగిల్గానే ఉంటున్నారు. ఓకేనా? వాళ్ళ లైఫ్లో హస్బెండ్తో లేరు, వైఫ్తో లేరు. ఓకే, సింగిల్ ఓరియంట్గా ఉంటున్నారు. అలాంటి పర్సన్లో కొంచెం మార్పులు చేర్పులు స్టార్ట్ అయ్యాయి. ఓకేనా? మార్పులు చేర్పులు స్టార్ట్ అయ్యాయి. ఒక చిన్న న్యూ బిగినింగ్ చేద్దాం, మీకు మీ లైఫ్లోకి రావాలని గట్టిగా కోరుకుంటున్నారు. కానీ ఈ పర్సన్కి ఏమైపోయిందంటే కింగ్ ఆఫ్ స్పాట్స్తో వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అన్నది ఒక పాయింట్ అయితే, సో ఇంకో పాయింట్ ఏంటి అని అంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళపైన వాళ్ళకే కోపం వచ్చేసేస్తుంది. నేను ఎందుకు ఇలా, నా పర్సన్ ఇంత ఏడుస్తున్నా, ఇంత బెగ్ చేస్తున్నా, నేను ఎందుకు ఇలా మొండుకుంటున్నాను, వాళ్ళు కూడా చాలా 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 3 years స్పాట్స్తో బాధపడుతున్నారు. మీరు బాధపడుతున్నారు, మీరు ఏడుస్తున్నారు. వాళ్ళు ఏడవట్లేదని మాత్రం అక్కడ ఏం లేదు. ఓకేనా? వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళు బాధపడుతున్నారు, చాలా 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 వాళ్ళ పెయిన్ ఉంది, కానీ పైకి మాత్రం చెప్పట్లేదు. ఓకే, ఇది స్టోరీ. ఇది ఎంత మటుకు రెజనేట్ అయిందో బాటమ్ స్టోరీ ఇది మీది. ఓకేనా? దీన్ని బట్టి ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. క్లారిఫికేషన్ తీద్దామా? తీద్దాం. ఈ కార్డ్స్తోనే తీస్తాను. కార్డ్స్ ఊరికి స్లిప్ అవుతాయి, అందుకే వీటిని ఎక్కువ నేను యూజ్ చేయను. శ్రీమాత్రే నమః. 5 years స్పాట్స్కి వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ వాళ్ళ తప్పు లేదు, అయినా ఏడుస్తున్నారు, అయినా బాధపడుతున్నారు. 5 years స్పాట్స్కి 2 స్పాట్స్. ఇంకా మరి వీళ్ళు ఇంత బాధపడుతున్న సంగతి, వీళ్ళు ఇంత ఏడుస్తుంది, ఇంత లో ఎనర్జీలో ఉన్నారని వాళ్ళ పర్సన్కి తెలుసా? వాళ్ళ కోసమే వాళ్ళ పర్సన్స్కి నా కోసమే బాధపడుతున్నారు అని తెలుసా? డెత్. ఓకే, టెంపరెన్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఏంజల్స్. డెవిల్ సెకండ్ టైం ఈరోజు మార్నింగ్ డెవిలే వచ్చేసింది. ఈరోజేనా డెవిల్ వచ్చేసింది? ఎస్, ఈరోజు 2 of cups. జస్టిస్ క్లారిఫికేషన్ ఇవ్వండి ఏంజల్స్. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ఇంకెన్ని రోజుల్లో వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ బాధపడతారు వాళ్ళ పర్సన్స్ కోసం? వాళ్ళ పర్సన్ తెలుస్తుందా? ద చారియట్. సూపర్. వాళ్ళకి అర్థం ఎందుకు ఒక స్టెప్ తీసుకున్నట్లేదు? 7 of swords. 7 of swords కూడా ఇక్కడ వచ్చేసేసింది. ద సన్. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. Six of Swords. 10 of Wands.
కింగ్ ఆఫ్ స్వార్డ్స్, ద వరల్డ్, సూపర్. పేజ్ ఆఫ్ పెంటికల్, 10 ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ కప్స్, 9 ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, జస్టిస్. ఓకే, జస్టిస్ నుంచి తీసుకుందామా? ఇక్కడ జస్టిస్ వచ్చేసింది, పర్లేదు. మళ్ళీ షఫిల్ చేస్తే ఆ జస్టిస్ ఖచ్చితంగా వస్తుంది మనకి. సో బాటమ్ డెక్ ఇక్కడ 6 ఆఫ్ కప్స్తో పేజ్ ఆఫ్ కప్స్, ఓకేనా, పేజ్ ఆఫ్ పెంటికల్స్. 6 ఆఫ్ కప్స్తో ఒక సినారియో, మీకు చాలా దగ్గర వాళ్ళు, మీ బంధువులు, మీ క్లాస్మేట్, మీ కాలేజ్ మేట్, మీ చిన్ననాటి స్నేహితులు, ఒక ఆఫీస్లో రిలేటివ్స్ అయి ఉండొచ్చు, ఒక 6 ఇయర్స్ నుంచి మీరు రిలేషన్లో ఉండొచ్చు. మీ మీద చాలా 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 రెస్పెక్ట్ కలిగిన పర్సన్ ఈ పర్సన్, ఓకేనా. ఆ పర్సన్ ఇప్పుడు వాళ్ళలో కదలిక స్టార్ట్ అయింది, ఇప్పుడు వాళ్ళలో గ్రో, మీ పైన ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. మీరు ఏడుస్తున్నారు, తన కోసం వెయిట్ చేస్తున్నారని గట్టిగా వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు, ఓకేనా. తిట్టుకోకండి ప్లీజ్, నాకు వస్తున్న ఎనర్జీస్ని బట్టి నేను చెప్తున్నాను. అయితే పేజ్ ఆఫ్ పెంటికల్స్తో ఒక న్యూ బిగినింగ్ ఖచ్చితంగా సడన్గా చేస్తారు, వీళ్ళు సడన్గా చేస్తారు, వాళ్ళు వస్తారు. ఎందుకు ఇక్కడ అంటే మనకి ఇక్కడ టవర్ వచ్చింది, ఎస్ టవర్ వచ్చేసింది, డెఫినెట్గా చేస్తారు వాళ్ళు. న్యూ బిగినింగ్ అనేది 100% చేస్తారు. 5 ఆఫ్ స్పాట్స్కి 2 ఆఫ్ స్పాట్స్. ఇన్ని రోజులు ఒక ధైర్యం లేక, ఒక తెగింపు లేక, ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఏదో ఊహించేసుకునటం, ఏదో వాళ్ళలో వాళ్ళు బాధపడటం. ఎందుకంటే మీ రిలేషన్లో చాలా తేడాలు ఉన్నాయి, ద చారియట్తో చాలా తేడాలు ఉన్నాయి. ఎలా ఉన్నాయి? మీకు మ్యారేజ్ అయ్యి వాళ్ళకి మ్యారేజ్ కాకపోవచ్చు, లేదంటే మీకు మ్యారేజ్ కాకపోతే వాళ్ళకి మ్యారేజ్ అవ్వచ్చు, లేదంటే ఇద్దరికి మ్యారేజ్ అయినా కూడా మీది థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు, ఎక్స్ట్రా మ్యారేజ్ లైఫ్ అయి ఉండొచ్చు. వాటెవర్ ఏదైనా సరే, దేనికి భయపడి క్లారిటీ లేక, ధైర్యం లేక, ఇప్పుడు ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఇప్పుడు నేను ఒక స్టెప్ తీసుకుంటాను, ఇప్పుడు నేను ఇయర్స్ అయినా ఒక స్టెప్ తీసుకోకుండా క్రాస్ రోడ్లోనే స్టక్ ఎనర్జీలో ఉన్న మీ పర్సన్ ఇప్పుడు డెత్, కంప్లీట్గా రీబర్త్ అయిపోయి వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఎలాంటి స్టెప్ తీసుకోవాలి, ఓకేనా. ఇది ఎండ్ అయిపోయింది, కంప్లీట్గా ఎండ్ అయిపోయింది. ఏ స్టెప్ తీసుకోవాలి, నన్ను కావాలనుకున్న పర్సన్ని నేను ఏడిపించడం తప్పు, నేను వెయిట్ చేయించడం తప్పు అని ఎక్కడో వాళ్ళు రియలైజ్ అవుతున్నారండి మీ పట్ల, ఓకేనా, రియలైజ్ అవుతున్నారు. టెంపరెన్స్తో వాళ్ళు ఎందుకు అంటే టెంపరెన్స్ బ్యాలెన్స్ తీసుకురావాలనుకుంటున్నారు. ఎందుకు బ్యాలెన్స్? వాళ్ళకి అప్షేషన్గా ఆలోచనలు, ఎక్కడ చేజారిపోతారన్న ఆలోచనలు, ఇంటిమసీ ఆలోచనలు, ఫిజికల్గా ఇంతకుముందు మీతో గడిపినవి, మీతో మాట్లాడినవి, మీ ఫొటోస్ చూడటం, ఏడవటం, డార్క్ ఎనర్జీలో ఉండటం, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఈ మధ్య కాలంలో డెవిల్ నుంచి టెంపరెన్స్కి వాళ్ళ ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అయ్యాయి. ఒక సినారియో, కొంతమంది డెవిల్ ఎనర్జీలోనే ఉండి వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్కి అడిక్ట్ అయిపోయి డ్రింక్ చేయటం, సో రిలేషన్ ఎక్కడ పడితే అక్కడ రిలేషన్స్ స్టార్ట్ చేయటం. ఎందుకు అంటే మిమ్మల్ని మర్చిపోలేక, ఓకేనా. ఉన్న విషయాన్ని మర్చిపోవడానికి కొత్త విషయంలో కొత్తదనం వెతుక్కుంటారు. అక్కడ కూడా వాళ్ళకు తృప్తి అనేది, సంతోషం అనేది దొరకక గతాన్నే ఆలోచిస్తూ ఇలా ఒకటి పోతే ఒకే సైకిల్ని రిపీట్ చేసుకుంటూ ఉంటారు. సో 2 ఆఫ్ కప్స్తో ఇక్కడ గమనించేసేస్తే 2 ఆఫ్ కప్స్తో మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు. మీకు ఏది కావాలి తన నుంచి, అసలు ఏం కావాలి, మీరు ఏం అడుగుతున్నారు, మీ లోపల ఉన్న బాధ ఏంటి, మీరు అడుగుతున్న దాంట్లో న్యాయం ఉందా, ఏంటి, నేను ఇవ్వగలుగుతానా, నేను చేయగలుగుతానా అని చెప్పేసరి ఆ పర్సన్ మీ గురించి ఆలోచించి 2 ఆఫ్ కప్స్తో మిమ్మల్ని సోల్మేట్ అనుకొని మీ లైఫ్లోకి వాళ్ళు రావాలని ఆలోచనలు అయితే గట్టిగా ఉన్నాయండి. ద జస్టిస్తో ఇక్కడ గమనించేసేస్తే ద చారియట్ వచ్చేసింది. ఇన్నాళ్ళు మీకు జస్టిస్ ఎందుకు చేయలేరు అంటే మీ ఇద్దరి మధ్య విభేదాలు, తేడాలు, కలరు, క్యాస్ట్, రిలీజన్, వాటెవర్ ఏదైనా సరే, సొసైటీకి చెప్పుకోలేని రిలేషన్ అయి ఉండొచ్చు, వాటెవర్ ఏదైనా సరే ఆ విషయంలో జస్టిస్ చేయాలని పదే వాళ్ళలో వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ ఒక సినారియో ఏంటి అంటే భయం.
ఒక అడుగు ముందుకేస్తే భయం, ఒక స్టెప్ తీసుకోవాలన్న భయం. వాళ్ళు మీతో మాట్లాడుతున్నట్టు, ఒక సినారియో మీతో వాళ్ళు మాట్లాడుతున్నట్టు, వాళ్ళు మీకు దగ్గర అయినట్టు, వాళ్ళతో మీరు సంతోషంగా ఉన్నట్టు అలా ఊహించేసుకొని మిమ్మల్ని ఊహల్లోనే వాళ్ళు బతికేస్తున్నారండి ఒక సినారియో మటుకు. అలా వాళ్ళు అలవాటు చేసేసుకున్నారు అలా. ఓకేనా? అలాంటి మనుషులు కూడా ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు. 7 of Swordsతో ఇక్కడ ఏమైపోయింది అని అంటే, వీళ్ళు 3 of Swordsకి 7 of Swords ఇక్కడ ఏమైపోయిందంటే, వాళ్ళు మిమ్మల్ని చీట్ చేశారని వాళ్ళకు తెలుసు. మిమ్మల్ని చీట్ చేశారని వాళ్ళకి కూడా తెలుసు. చీట్ చేసి మోసం చేసి ఎమోషనల్గా మిమ్మల్ని చాలా చాలా బాధ పెట్టారని వాళ్ళకు తెలుసు. అందుకే వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మీరు ఎంత బాధపడుతున్నారో లిటరలీ వాళ్ళు అంతే బాధపడుతున్నారు. 7 of Swordsతో చిన్న బుద్ధులు అయి ఉండొచ్చు, మీకన్నా చిన్న పర్సన్ అయి ఉండొచ్చు ఈ పర్సన్. ఓకేనా? ఎస్. 9 of Pentaclesతో ఈ పర్సన్ మళ్ళీ రిలేషన్లోకి రావాలని, ఓకేనా, 7 of Swordsతో వాళ్ళ చీటింగ్ ఎనర్జీలో నుంచి 9 of Pentaclesకి మీ లైఫ్లోకి అబండెన్స్ తీసుకురావాలని, మీకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేయాలని, గతంలో మీ దగ్గర నుంచి ఫైనాన్స్ ఏమైనా తీసుకున్నా, ఫైనాన్షియల్గా మీరు ఏమైనా హెల్ప్ చేసినా, ఎమోషనల్గా మీరు చాలా కనెక్ట్ అయిపోయినా తిరిగి అది మీకు ఇవ్వాలని ఆ పర్సన్ పదే పదే ఆలోచిస్తున్నారు. తన విష్, తన కోరిక 4 of Wandsతో గట్టిగా ప్రేయర్ చేస్తున్నారు, యూనివర్స్కి ప్రేయర్ చేస్తున్నారు, దైవానికి ప్రేయర్ చేస్తున్నారు. వీళ్ళు ఫిజికల్గా కూడా చాలా అవేక్నింగ్ అవుతున్నారు. వాళ్ళు చాలా అంటే వాళ్ళలో వాళ్ళే తప్పేంటి ఒప్పేంటి, నేను ఇలా చేశాను, ఇలా చేయకుండా ఉంటే బాగుండేది అని చెప్పేసాను. ఇక్కడ 3 of Wands, ఇక్కడ 4 of Wands వచ్చేసింది. మిమ్మల్ని చూస్ చేసుకున్నారు. ఈ పర్సన్ క్లారిటీ ఎక్కువ, మొండితనం ఎక్కువ, కొంచెం సెల్ఫిష్. ఫస్ట్ వాళ్ళది వాళ్ళు ఆలోచించుకుంటారండి ఒక సినారియో. వాళ్ళది వాళ్ళు ఆలోచించుకొని అప్పుడు వాళ్ళు మిమ్మల్ని పరీక్షించి అప్పుడు మీ లైఫ్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకేనా? ఇక్కడ గమనించేసేస్తే ద స్ట్రెంగ్త్తో ఇక్కడ డెత్, ఇక్కడ స్ట్రెంగ్త్. ఓకేనా? ద సన్ చూడండి, పూర్తిగా కంప్లీట్గా వాళ్ళే మారిపోయారు. వాళ్ళ పరిస్థితి, వాళ్ళ సిచ్యువేషన్ అంతా మారిపోయి స్ట్రెంగ్త్తో ధైర్యాన్ని కూడగట్టుకొని ఎనర్జీని ఎండ్ చేసేసుకొని ఇక్కడ 5 of Swordsతో గమనించేసేస్తే ఇక్కడ 5 of Swordsతో, ఓకేనా, 5 of Swordsతో స్ట్రెంగ్త్తో ద సన్తో మీ లైఫ్లోకి రావాలని గట్టిగా ప్రేయర్ చేస్తున్నారు. 1 సెకండ్. ఓకేనా? ఏమైపోయింది అని అంటే, ద స్ట్రెంగ్త్తో ఇక్కడ సన్నుతో కంప్లీట్గా ఎవరికి ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయో, ఎవరి పర్సన్ ఇంత పెద్ద మనసు చేసుకొని పాజిటివ్గా ఆలోచిస్తున్నారో వాళ్ళకైతే గ్రాటిట్యూడ్ అండి. ఈ పర్సన్ ఖచ్చితంగా మీ లైఫ్లోకి వస్తారు. ఓకేనా? సింహరాశి ఖచ్చితంగా ద సన్, సింహరాశి, స్ట్రెంగ్త్. ఓకే, ఏం నడిచాను కూడా వీళ్ళకి ఎండ్ అవుతుందండి. సో ఏస్ ఆఫ్ పెంటికల్స్తో మనకి ఇక్కడ 6 of Swordsతో 10 of Wands. వీళ్ళు ఎంత న్యూ బిగినింగ్ చేయాలి, మీకు ఆఫర్ ఇవ్వాలి, మీ లైఫ్లోకి రావాలని పదే 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 అనుకుంటున్నా కూడా 6 of Swordsతో ఇక్కడ ఏమైపోయింది, వాళ్ళల్లో వాళ్ళే ఆలోచించుకుంటున్నారు. వెళ్ళాలా వద్దా అని 10 of Wandsతో గమనించేసేస్తే 10 of Wandsతో విపరీతమైన బడన్, వాళ్ళకి బాధ్యతలు ఎక్కువ వాళ్ళకి హార్డ్ వర్క్ చేసే పర్సన్స్ అయి ఉండొచ్చు. ఓకేనా? బడన్స్ ఎక్కువ వాళ్ళకి. 10 of Swordsకి క్లారిఫికేషన్ ఇవ్వండి. 9 of Swords, జడ్జిమెంట్. చూడండి ఇక్కడ మన కార్డ్స్ ఎలా వచ్చేసాయో. 6 of Swordsతో వాళ్ళలో వాళ్ళే ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితులలో ఒక షెల్లో ఉండిపోయారండి వీళ్ళు. ఓకేనా? అయితే 10 of Wandsతో బాధ్యతలు, బరువు, వాళ్ళకు చుట్టూతో ఉన్న సమస్యలు, దాంట్లో వాళ్ళు నిద్రలేని రాత్రులు, ఏడవటం, బాధపడటము, జడ్జిమెంట్ కోసం రిలీజ్ అవ్వాలని చెప్పేసి, మీకు జడ్జిమెంట్ చేయాలని చెప్పేసి కర్మ అనుభవిస్తున్నారండి. ఓకే, లిటరల్లీ. అయితే ఇక్కడ గమనించేసేస్తే పేజ్ ఆఫ్ పెంటికల్స్తో
నైటస్ పార్ట్స్ ఇంత గ్రోత్, ఇంత ఫైనాన్షియల్గా అబండెన్స్ ఉంది, వాళ్ళకు గ్రోత్ ఉన్నా కూడా వాళ్ళకు పీస్ లేదు, మనశ్శాంతి లేదు, హ్యాపీనెస్ లేదు, ఏమీ లేదు. నైటస్ పార్ట్స్తో విపరీతంగా ఉన్న పలంగా ఈ రిలేషన్లో ఒక స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళ ఇంట్యూషన్ చెప్తుంది, వాళ్ళ మనసు చెప్తుంది, అక్కడ నా పర్సన్ ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, లిటరలీ ఏడ్చి బాధపడుతున్నారు, ఎంతలా బాధపడుతున్నారు, ఇక్కడ నాకు అన్నీ స్ట్రగుల్ ఎదురవుతున్నాయి, నా వల్లే కదా అని కొంతమంది రియలైజ్ అవుతున్నారు. రియలైజ్ అయినా కూడా స్టెప్ తీసుకోలేకపోతున్నారు. మరి కొంతమంది స్టెప్ తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. వాళ్ళకి తెలుసు వాళ్ళ వల్లే మీరు ఏడుస్తున్నారని వాళ్ళకి తెలుసు. ఇక్కడ 3 of Wandsతో ద వరల్డ్తో ఏమైపోయింది, మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉండి మీ ఆ పర్సన్ ఒక క్లారిటీగా చాలా హైట్ ఉంటారు, ఒక చమన ఛాయ, హెయిర్ అనేది పల్చగా ఉండొచ్చు. ఒక సినారియో, వీళ్ళకు వాళ్ళ స్ట్రెంగ్త్ వాళ్ళకే తెలియదు, వాళ్ళకి ఇంట్యూషన్ పవర్ ఉంది, వాళ్ళకు కలేజా ఎక్కువ, వాళ్ళకు క్లారిటీ ఎక్కువ, ముందు చూపు ఎక్కువ, తెలివితేటలు ఎక్కువ, వాళ్ళ ధైర్యం వాళ్ళకే తెలియదు. అలాంటి వాళ్ళు ఇలా బబుల్లో ఉండిపోయారు. ఓకేనా, వాళ్ళ చుట్టూ ఒక గిరి గీసుకున్నారు, ఆ గిరిలోనే ఉండిపోయారు. వాళ్ళకు తెలుసు మీరు ఎంత ఎదురు చూస్తున్నారో తెలుసు, మీరు ఏడుస్తున్నారని తెలుసు, మీరు వాళ్ళని తప్ప ఎవరిని యాక్సెప్ట్ చేయరని తెలుసు. వాళ్ళు కూడా మిమ్మల్ని చూస్ చేసుకున్నారు, కానీ వాళ్ళు గిరి గీసుకున్నారు, ఆ గిరిలోనే ఉన్నారండి. వాళ్ళు ఒక ధైర్యంగా ఒక స్టెప్ తీసుకుంటే లైఫ్ లాంగ్ మీతోనే ఉండిపోతారు. వాళ్ళు స్టెప్ తీసుకుంటే ఆలస్యం, బట్ తీసుకుంటారు. ద సన్తో, ద స్ట్రెంగ్త్తో ఎన్ని రోజులు బబుల్లో ఉండిపోతారు, షెల్లో ఉండిపోతారు, డెఫినెట్గా తీసుకుంటారు. ఆ టైం కూడా ద వరల్డ్తో టైం కూడా దగ్గరకు వచ్చేసేసింది. చూసారా 3 of Wands, ఇక్కడ 3 of Wands చూస్ చేసుకున్నారు. 10 of Swordsతో ఆల్రెడీ మీరు మూవ్ ఆన్ అయిపోయారు. ఓకేనా, ఇంకా మీరు మీరు హీల్ అవుతారా అవ్వరా, వీడియో చూస్తున్న మా వ్యూవర్స్, ఎస్ జస్టిస్. నేను చెప్పానా, స్టార్టింగ్లోనే చెప్పాను, ఇక్కడ మనకు జస్టిస్ వచ్చింది, బాటమ్ డెక్, ఇక్కడ జస్టిస్ వచ్చేసింది. ఇక్కడ మళ్ళీ ఇది జస్టిస్ రావాలనుకుంటా, డెఫినెట్గా వస్తుంది అని చెప్పేసాను. మీకు జస్టిస్ జరుగుతుంది, మీరు హీల్ అవుతారు. ఎస్, పేజ్ ఆఫ్ పెంటికల్స్తో డెఫినెట్గా మీరు హీల్ అవుతారు. 5 of Wandsతో మైండ్ మీకు గజిబిజి ఒకవేళ ఉన్నా కూడా నైట్ ఆఫ్ పెంటికల్స్తో స్లోగా మీలో చాలా చేంజెస్ వస్తాయి. ఎస్, Queen of Wands, టెంపరెన్స్, షూర్గా మీరు హీల్ అవుతారు. పేజ్ ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ద డెవిల్ వచ్చేసిందండి. విపరీతంగా ఇంటిమసీ ఆలోచనలు వీడియో చూస్తున్న వాళ్ళకు ఉంది, మీ పర్సన్కు ఉన్నాయి. ఎస్, వాండ్స్, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, సింగిల్ ఓరియంట్ అండి. మీరే మీ పర్సన్ పదే మ్యానుఫ్యాక్చర్ జరుగుతుంది మీ లైఫ్లో. ద సన్, సూపర్, ఎక్సలెంట్. గమనించారా, మనకన్నీ మేజర్ ఆర్కాన కార్డ్స్. నైట్ ఆఫ్ స్పాట్స్తో, ద వరల్డ్తో, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్తో, ద సన్తో, క్వీన్ ఆఫ్ పెంటికల్స్తో ఎవరికి న్యూ బిగినింగ్ అవుతుంది. మీ పర్సన్ అక్కడ మిమ్మల్ని పదే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఆ పర్సన్ సింగిల్ ఓరియంటెడ్ పర్సన్. ఆ పర్సన్ డెఫినెట్గా ఆ పర్సన్ మేషం, సింహం, ధనురాశి, కర్కాటక, మేషం, సింహం, ధనురాశి, మిథునం, తుల, కుంభరాశి. ఈ పర్సన్స్ పెంటికల్స్. ఓకేనా, పెంటికల్స్, వృషభం, కన్యా, మకర రాశులు. షూర్గా చెప్తున్నాను, డెఫినెట్గా ఈ పర్సన్లో అవేక్నింగ్ జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు ఏడుస్తుంది, మీరు బాధపడుతుంది, మీరు మిస్ అవుతుంది. ఇది జెన్యున్గా లవ్ చేసే వాళ్ళకి ఇది కనెక్ట్ అవుతుంది. టైంపాస్గా అయితే వాళ్ళకి కాదండి. ఇది నేను చెప్తుంది,
జెన్యున్గా మీ పర్సనే కావాలని గట్టిగా ఎవరు భీష్మించుకొని కూర్చున్నారో వాళ్ళ లైఫ్ నిరాశ జరగబోతుంది. మీరు ఏడ్చిన ఏడుపుకి, కాచిన కన్నీరుకి మీరు ఇంతలా బాధపడితే ఇయర్స్ అయినా మీ పర్సన్ని పదే 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 ధ్యానిస్తున్నారు, బాధపడుతున్నారు అంటే అక్కడ మీ పర్సన్ కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. డిటాక్స్ గమనించారా? టారోస్ మీ మైండ్లో ఉన్న చెత్త ఏదైనా ఉన్న పరిమాణ చెత్త, డౌట్స్ ఏమైనా ఉంటే అది తీసేసేయండి. ఈ వీడియో చూసే టయానికి ఏమైనా పరిమాణ చెత్త మీ మైండ్లో తిరుగుతుంటే తీసేయండి. టారోస్ టేక్ ఇన్స్పైర్డ్ యాక్షన్ తీసుకోండి. మీరు ఎస్ఆ నోవా ఇయర్స్ అయితే మీరు ఉండనవసరం అవసరం లేదు. కొత్తగా మళ్ళీ మీ లైఫ్లో చేంజెస్ చూసుకోండి. ఓకేనా? యాక్షన్. వర్గో వాళ్ళు ఏరిస్ వర్క్ గ్రోత్ యువర్ ఫీలింగ్స్. మీ ఫీలింగ్స్ పైన వర్క్ చేయండి. మీ ఫీలింగ్స్ని చంపుకోకండి. ఓకేనా? ఏరిస్ వాళ్ళు ముఖ్యంగా మీ ఫీలింగ్స్ని చంపుకోకండి. మీ మనసులో ఏమున్నా మీ బయట పెట్టండి. ఫర్గివ్ పైసిస్ క్షమించండి. కార్డు ఇస్తాను. జెమినై థింక్ ఇట్ ది ట్రూత్. మీరు ఆలోచించండి, నిజమేంటో తెలుసుకోండి. లిబ్రా కన్ యు ఆర్ లౌడ్. ఏంటి, దేన్ని మీరు ప్రేమిస్తున్నారు, ఎందుకు ప్రేమిస్తున్నారు తెలుసుకోండి. పర్ఫెక్ట్ గ్రాటిట్యూడ్. ఓకేనా? సాజిటేరియస్ మీరు గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ప్లీజ్ గైడ్ మీ. చెప్పండి ఏంజల్స్, వీళ్ళు ఇంతలా బాధపడుతున్నారు కదా, వీళ్ళ పర్సన్స్ కూడా అంతే బాధపడుతున్నారు. ఇలా బాధపడుకుంటే సంవత్సరాలు అయినా వీళ్ళకి ఒక స్టెప్ తీసుకోరా, ముందుకు రారా, వీళ్ళు రిలీజ్ అవుతారా అవ్వరా ఈ స్టక్ ఎనర్జీలో నుంచి. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఏ ఇయర్ ఫ్రమ్ నౌ. ఈ సంవత్సరంలో ఓకే ఇన్ ద నియర్ ఫ్యూచర్. అదే అనుకోతుంది, ఈ సంవత్సరంలో మీకు చేంజెస్ అవుతుందంటే ఇన్ ద నియర్ ఫ్యూచర్ అని కూడా అదే వచ్చేసేసింది సమాధానం. వెయిట్, రీకన్సిడర్, రికవరీ. వెయిట్, కొంచెం ఓపిక పట్టండి. ఓకేనా? కాలానికి వదిలేయండి. కొన్నిసార్లు ఆ కాలమే మీకు సమాధానం చెప్తుంది. నమ్మకంతో ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ఓకేనా? మనం ఒకసారి పెండిలం అడుగుదాం. నాకు కూడా పెండిలం చేయాలనిపిస్తుంది. వాళ్ళు పదే పదే రిక్వెస్ట్ చేశారు. శ్రీమాత్రే నమః. ఒకసారి కనిపిస్తుందా? ఓకే. ప్లీజ్ పెండిలం, ప్లీజ్ గైడ్ మీ. మీ మనసులో ఏదైనా అనుకోండి. ఓకేనా? నేను ఇక్కడ మాత్రం వేరే అడుగుతున్నాను. ప్లీజ్ పెండిలం, ప్లీజ్ గైడ్ మీ. వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ ఒక పర్సన్ వీళ్ళ కోసం బాధపడుతున్నారా? చేస్తాను. వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ ఒక పర్సన్ వీళ్ళ కోసం బాధపడుతున్నారా? లిటరల్లీ బాధపడుతున్నారా? కరెక్ట్గా చెప్పండి. జెన్యూన్గా బాధపడుతున్నారా? చేస్తాను. బాధపడుతున్నారా? థ్యాంక్ యూ పెండిలం, థ్యాంక్ యూ. వన్ మోర్ క్వశ్చన్. ఏదైనా అనుకోండి, మీరు మనసులో ఉప్పల ఏదైనా అనుకోండి. నేను మాత్రం ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాను. శ్రీమాత్రే నమః. ప్లీజ్ పెండిలం, ప్లీజ్ గైడ్ మీ. యాక్షన్ తీసుకుంటారా? వీడియో చూస్తున్న వాళ్ళ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా వీళ్ళ విషయంలో? కరెక్ట్గా చెప్పండి పెండిలం. సిఎస్ఆర్ నో. వీడియో చూస్తున్న వాళ్ళ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా? యాక్షన్
యాక్షన్ తీసుకుంటారు అనుకుంటే రౌండ్గా తిరగండి, చాలా స్ట్రాంగ్గా. అలా డౌట్ఫుల్గా కాదు, రౌండ్గా తిరగండి, చాలా స్ట్రాంగ్గా చెప్పండి సమాధానం. శ్రీమాత్రే నమః. ఇంకా థ్యాంక్ యూ పెండిలం. ఏమనుకున్నారు? పెండిలం కూడా ఎస్ చెప్పేసేసింది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. నెంబర్ 2, నెంబర్ 4, నెంబర్ 3, నెంబర్ 5, నెంబర్ 2, నెంబర్ 1, నెంబర్ 4, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 1, నెంబర్ 2 వన్ చేయాలి, నెంబర్ 5. ఓకేనా? రాశులు అయితే అన్నీ వచ్చేసేసినాయండి. ఇదండి నా రీడింగ్. మీ పర్సన్ కూడా మిమ్మల్ని చాలా 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 బాధపడుతున్నారు, మిస్ అవుతున్నారు. మొత్తానికి అయితే నా ఇంట్యూషన్ అయితే గట్టిగా చెప్తుంది. ఎవరికో అయితే మీ పర్సన్ అయితే మిమ్మల్ని రీకన్సిడర్ చేస్తారు, యాక్షన్ తీసుకుంటారు. ఓకేనా? ఇక్కడ వృషభం, కన్య, మకర రాశులు, కర్కాటకం, మీన, వృశ్చిక రాశి, మేషం, సింహ, ధను రాశి, కుంభం, మిథున, తుల రాశి. ఓకేనా అండి? గాడ్ బ్లెస్ యూ. మీ పర్సన్ మిమ్మల్ని మీట్ అయితే, మీ పర్సన్ రీకన్సిడర్ అయితే, యాక్షన్ తీసుకుంటే నాకు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీకు కానీ మీరు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది 50-60% రెజనేట్ అయితేనే మీది, లేదనుకుంటే లిమిట్. మీకు కావాల్సిన వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి, చూడండి. ఓకేనా? మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ మెసేజ్ అని చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ. బాయ్.